నిజంగా జగన్‌కి రాజకీయము, వ్యక్తిగతం 2 కూడా దెబ్బే అవ్వచ్చు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు అతని మీద ఉన్నటువంటి కేసులు హ్మ్. ఈ 5 ఏళ్ల నుంచి ఆగున్నాయి. హ్మ్. అంటే కోర్టుకు కూడా వెళ్ళాల. హ్మ్. ఇప్పుడు అది స్పీడప్ అవుతాయి. సెంట్రల్‌లోనూ పవర్‌లో ఉంది బీజేపీ. హ్మ్. ఇక్కడ చంద్రబాబు. ఎస్పెషల్లీ చంద్రబాబు కెరీర్‌ని తొక్కాలని అనుకున్నాడు కాబట్టి. అంటే జగన్ కెరీర్‌ని తొక్కాలని చంద్రబాబు అనుకున్నాడు కాబట్టి హ్మ్. జగన్మోహన్ రెడ్డి రివర్స్‌లో చంద్రబాబుని కొట్టాలనుకున్నాడు. హ్మ్. పగా ప్రతీకారాలు 2 అయిపోయినాయి. హ్మ్. ఇప్పుడు ప్రజలు అది తీర్చుకునే అవకాశం చంద్రబాబుకి ఇచ్చారు. హుహు. హ్మ్. అప్పుడు ఏం చేస్తారు మరి జగన్మోహన్ రెడ్డి? హ్మ్. ఒకటి జైలుకి వెళ్ళాడు అనుకోండి, ఇంకా పార్టీని ఎవరు హ్మ్. నెక్స్ట్ అవును. లేదు అదే కదా. ఆపర్చునిటీ. హ్మ్. ఈ కేసులు ఇప్పుడు అందులో సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా, ఏడాది లోపు అన్నటువంటిది ఇప్పటిదాకా ఆగుతూ వచ్చింది. అవును. అందులో ఈ రేపు జూలై కల్లా హ్మ్. ఇకంటే ఇప్పటిదాకా ఉన్నటువంటిది ఇప్పుడు ఆ సీఎం ఈ కాన్సెప్ట్ ఈ ఫీలింగ్స్తో ఏమన్నా ఆగుండొచ్చు మ్యాజిస్ట్రేట్లు కానీ. హ్మ్. ఇప్పుడు రేపు పొద్దున ఖచ్చితంగా ముందు పిటిషన్స్ అన్ని తీసేయడం, ఇప్పుడు ఖచ్చితంగా శిక్ష పడుద్ది కూడా. హ్మ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో శిక్ష పడుద్ది. హ్మ్. అంటే మళ్ళీ బెయిల్ ఏమైనా రద్దయ్యే అవకాశం ఉంటుందా? బెయిల్ రద్దు కాదు, శిక్షే పడుద్ది. శిక్ష పడ్డాక ఇంకే ఉంటది. అదేలేండి. అంటే ముందు బెయిల్ రద్దు చేయాలని మన అది రద్దు రఘురామకృష్ణరాజు చేయరు గారు నాకు ఏదో తెలిసి. పిటిషన్ వేసినట్టున్నారు కదా. అది పెద్దగా ఉండదు. ఇప్పటి నుంచి అటెండ్ అవుతాడు కోర్టుకి. అంటే వెళ్ళాలి ఇంకా. ఎంతకాలం అటెండ్ కాలేదు సీఎం కాబట్టి హోదాలో అది ఉన్నారు కాబట్టి. ఇప్పుడు అటెండ్ అవుతాడు. హ్మ్. కాబట్టి బెయిల్ రద్దు జరగవు. సాధారణంగా ఒకసారి బెయిల్ ఇచ్చాక హ్మ్. బేసిక్ గా రద్దు చేయరు. హ్మ్. కానీ కేసు